చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభానికి వందములు స్తోత్రములైన సర్వలోకనాథుడు సర్వోన్నతుడు ఆది సంభూతుడు అద్వితీయుడు దేవానికి వందములు స్తోత్రం. ఈరోజు శుభశుక్రవారం ప్రభుడైన పరిశుద్ధమైన సిలువు చాటున మరుగుపరుచుకున్న దేవానికి వందములు స్తోత్రం. పాప అపరాధాలు విడిపించింది దేవుడు తండ్రి. ఈ సమయం కూడా జ్ఞాపకం చేసుకున్నైనా నీ సన్నిధిలో వాక్యం జ్ఞానం చేసుకుంటే వెళుతున్నప్పుడైనా నీ కృప కనబరిచినైనా మేము అర్థం చేసుకుని కృపను దయచేయమని, నీ సన్నిధిలో పరిపూర్ణంగా పరిశుద్ధిగా నిలిచేవిధిగా నన్ను మీరే మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయంలో 15వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. తిను దినమున నిక్షేమముగా నీవు సత్యదేవని నరునికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ దేవుడు నరుని సృజించాడు తన పోలికల్లోనూ తన స్వరూపంలోనూ. అది జీవాయువుది జీవాత్మ కింద ఆయన సృష్టించిన దేవుడండి. ఆయన మొట్టమొదటి నరుని అక్కడ పెట్టారండి, ఏదైనా తోటలో సేద్యము చేయుటకు. అక్కడ దేవుడు ఆయన యెహోవా ఆ తోటలోను ఆ బాధ్యతలోను ఆయన నిలిపారండి. ఏదైనా తోటలో ఆయన ఏం చేయాలి? ఏదైనా తోటను సేద్యం చేయాలండి. సేద్యం చేయాలి, అలాగే దాన్ని కాయాలి. అంటే కాపలా అంటే ఏమిటి? ఎందుకంటే వ్యవసాయం అంటే ఆ యొక్క బాధ్యత, వ్యవసాయ బాధ్యతలో ఉన్నాం అనుకోండి, అందులో ఉన్నటువంటి బాధ్యతలన్నీ ఎవరై ఉంటాయండి? పొలం సేద్యం చేస్తున్నటువంటి వారి మీదే ఉంటుందండి. సేద్యము అంటే ఖచ్చితంగా మన బాధ్యతను మనం నెరవేర్చుకోవటం అండి. అది దేవుడు మన ముందు పెట్టారన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుడు చెప్పిన రీతిగా కష్టపడి మనం పొందుకునే వారమే ఉండాలి. అంత కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తారండి. ఇప్పుడు వాళ్ళకి అంత కష్టపడవలసిన పెద్ద అవసరాలు కూడా లేవండి. ఎందుకంటే వారు తినడానికి అన్నీ కూడా పళ్ళన్నీ ఇచ్చారు, అన్ని రకాలుగా ఉన్నాయి, తోట నిండా పళ్ళు ఉన్నాయి. కానీ దేవుని ఆయన తన మాటకి అంటే విలువనిస్తే ఇవ్వటానికి ఒక ఆజ్ఞను కూడా ఇచ్చారండి. ఆజ్ఞ అంటే ఇది ఈ ఒక్క పని మాత్రం నువ్వు చెయ్యకుము. ఎందుకంటే దేవునికి లోబడి దేవుని చెప్పిన పని చేయటమే మన బాధ్యత అండి. ఆ బాధ్యతలో దేవుడు పెట్టారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆ బాధ్యత నెరవేర్చేవారే ఉండాలి. దేవుడు అక్కడ ఈ ఒక్కదాన్ని మాత్రం చేయకు అన్నాడు. అది మంచి చెట్లు వచ్చేటువంటి పండు ఫలం అవ్వచ్చు, లేకపోతే మరొకటైనా అవ్వచ్చు. అది ఏదైనా సరే దేవుడు వద్దన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? దాని జోలికి వెళ్ళవలసిన అవసరం లేదండి. అప్పుడు అక్కడ ఉన్నవన్నిటిలో కూడా తీసుకుని తింటూ వాటి బాగోగులన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. సేద్యము చేసుకొనుట. సేద్యము చేసుకొనుట అంటే మన జీవించే విధానం అండి. కష్టపడి దేవుడు ఇచ్చిన వాటితో మనం అనుభవిస్తూ దేవునితో సహవాసం చేసుకుంటూ దేవుడు మనకి ఏదైతే వద్దన్నాడో వాడి జోలికి మనం వెళ్లకుండా మనం దేవునితో అన్యోన్య సహవాసంతో జీవిస్తున్న వారు ఉన్నప్పుడు మనకి ఏ కొరత ఉండదండి. కానీ అలా కాదని చెప్పి మనం ఆ బాధ్యతను అంటే దేవుడిచ్చిన బాధ్యతలో నిలుస్తూ దేవుడిచ్చిన ఆజ్ఞను మనం ఉల్లంఘించినప్పుడే మన కష్టాల పాలవుతాం. సేద్యము చేసుకొనుట. మరి ఏ విధమైన సేద్యం ఇది?
ఏ విధమైందంటే ఆధ్యాత్మికం అండి. అంటే మనం ఆధ్యాత్మికంగా కష్టపడమన్నారు. అది దేవుడు ఇచ్చిన బాధ్యతలండి, కష్టపడాలి. కానీ వీళ్ళు దేవుడికి దూరం అయ్యి, అంటే దేవునితో సహవాసం కన్నా సాతాను సహవాసం తీసుకోవటం వల్ల ఆ సమయంలో వారు ఆధ్యాత్మిక కష్టం ఒకటేనే కాదండి, శారీరక కష్టాన్ని కూడా వారు అనుభవించవలసి వచ్చింది. ఇప్పుడు ఆధ్యాత్మికంగా దేవుడు ఏం చెప్పారు అంటే, ఇక్కడ 1 తిమోతి గ్రంథంలో ఉంటుంది చూడండి, 2వ అధ్యాయంలోను 1 3 వచనాలు. రెండో అధ్యాయంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. అది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అండి. మొత్తం సమాజం, ఏదైనా తోటంతా సమాజం అండి. దేవునితో ఉన్నంతకాలం అది మంచి ఫలభరితంగా ఉందండి. ఫలభరితంగా ఉన్నప్పుడు దేవుడు అన్నీ సమకూర్చాడు కాబట్టి అక్కడ ఏ లోటు లేదు. కానీ ఎప్పుడైతే దేవుని పక్కన పెట్టి సాతాను ప్రభావంలోకి వెళ్ళామో, ఆ ఏదైనా తోటంతా ఎలాగైపోయిందండి, గచ్చపోదలు ముళ్ళ పోదలు. మొట్ట లోకం అంతా ఏమన్నది ఇప్పుడు, గచ్చపోదలు ముళ్ళ తుప్పలు. అవి దేవుడు సృష్టించలేదండి, అవి మనం కల్పించుకున్నవి. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితం అంతా కూడాను కష్టాలమయమే ఉంటుందండి. ప్రతి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయవలసిందే, అంటే దేవుడి సహాయం అడగవలసిందే. దేవుడి సహాయం లేకుండా ఎవరు కూడా జీవించడం అనేది ఈ లోకంలో అసాధ్యం అండి. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకేమి ఇచ్చాడంటే బాధ్యత, సేద్యము అంటే కష్టపడి దేవుని సన్నిధానంలోనూ మొరపెట్టుకుంటూ దేవుని కాపుదల కోసం ప్రయాసపడేవారునే ఉండాలండి. అలాగున్నప్పుడు మనం చేస్తున్న ప్రతి దాంట్లో కూడాను దేవుని ఒక కాపుదల ఉంటుంది. ఆ కాపుదల వల్ల మనం కొద్దిగా మనం ఇవన్నిటి దాటుకుని వెళ్ళేవారమే ఉంటామండి. కానీ దేవుని కాపుదలు ఉంటే ఖచ్చితంగా ఎవరిని అడగాలి, దేవుని అడగాలి. అందుకే ప్రతి ఒక్కరి కోసం ఏం చేయమన్నారు ఆయన, ప్రార్థన విజ్ఞాపనలు యోచనలు కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలెనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. హెచ్చరించడం అంటే ఏమిటి, ఖచ్చితంగా చేయవలసిందేనండి. అది ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ విధంగా చేయవలసిందే, అది మన బాధ్యత. అప్పుడు మనం సుఖంగా మనం ఉండగలుగుతామండి. ఇంకా ముందుకెళ్తే కీర్తన 8వ కీర్తన చూడమ్మా. సరే 5వ వచనం నుంచి 6వ వచనాల వరకు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాను. దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా, ఎందుకంటే మనకు దేవుని పోలికలు ఉన్నాయి, దేవుని స్వరూపం ఉంది, అలాగే దేవుని గుణ లక్షణాలు కూడా ఉన్నాయి. ఆత్మ, హృదయము, ప్రేమ, బుద్ధి, వివేకం, ఇవన్నీ కూడా దేవుళ్ళో ఉన్నటువంటి లక్షణాలు. అవన్నీ కూడా మనం ఉన్నాయి కాబట్టి దేవుని కన్నా మనం కొద్దిగా, ఎందుకంటే అలాగని చెప్పి మనం దేవుని కన్నా హెచ్చైన వాళ్ళమేం కాదండి. ఎందుకంటే దేవుడే మనల్ని సృష్టించాడు తప్ప, మనల్ని దేవుడు ఆయన సృష్టించాడు తప్ప మనం దేవుని సృష్టించిన వారం కాదండి. కానీ ఆయన దేవదూతల కన్నా ఎక్కువగా ఉన్న సృష్టిని అంతకంటే ఎక్కువగాను మనల్ని ఎక్కువగా ప్రేమించి మనతో సహవాసంతో ఉండటానికి ఏదైనా తోటలో మనల్ని పెట్టి రోజు కూడా చల్లపూటన వారితోనూ సహవాసం చేసేవారు. అది దేవుడు మన కోసం ఇచ్చినటువంటి ఆ రోజుల్లోనే ఆ విధంగా చేశారు ఆయన. కానీ అన్నీ మన ఆధీనంలోనే పెట్టారు.
ఇంకా ముందు చదువు అక్కడ. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం. ఎందుకంటే దేవుడు సృష్టించి ఉన్నాయి చూడండి, జంతువులు కానీ, పశుపక్షాదులు కానీ, పురుగులు కానీ, సముద్రం నీటిలో ఉన్నటువంటి అన్ని జలచరములు అన్నీ కూడాను అన్నిటి మీద తను సృష్టించిన నరునికే అధికారం ఉందండి. ఇంకా అధికారం ఎవరిచ్చారు? అది దేవుడు మనకి ఇచ్చాడు. అవన్నీ మనకు లోబడాలి. కానీ ఇప్పుడు లోబడుతున్నాయండి అవి. ప్రతిదీ మనకు లోబడాలి, కానీ అన్నీ మనకి ఎందుకు ఎదురు తిరుగుతున్నాయి? ఆఖరి ఈది కుక్కలు కూడా మీద పడి చంపేస్తున్నాయండి. ఏది మనం చూసి పారిపోవటం లేదు, ఏది మనం చూసి లోబడటం లేదు. కారణం ఏమిటి? దేవునికి మనము లోబడతాం మానేసాం. దేవుడు సృష్టించిన సృష్టి మనకు లోబడకుండా మన మీద ఎదురు తిరుగుతున్నాయి. అంటే వాటిని పరిపాలించవలసినట్టు బాధ్యత ఎవరిదే? మనదే. కానీ మనం సృష్టించిన సృష్టికర్తని ఎప్పుడైతే మనం దేవునికి లోబడకుండా జీవిస్తున్నామో సృష్టి అంతా కూడాను మనకి కూడా ఎదురు తిరుగుతూ ఉంటుందండి. ఆ స్థితిలో దేవుడు పెట్టాడు. కానీ మనం ఏ స్థితిలోకి రావాల్సి వచ్చిందండి? మన ఉచితంగా దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలన్నిటిలో కూడా మనకి పొందుకునే హక్కు ఉంది, అధికారం ఉందండి. అన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. కానీ వాటన్నిటి నుంచి మనం బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. అలా రావడానికి కారణం ఎవరు? ఇంకా ముందు చదువమ్మా. ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటినీ వాని పాదముల క్రిందనే ఇంచి ఉన్న. స్పష్టంగా కనపడుతుంది చూడండి. మన పాదముల కింద ఉండాలి అవి అంటే మన అధికారం కింద ఉండాలి అవి. కానీ అవి వాటిని చూస్తే మనం పారిపోతున్నామా? మనల్ని చూసి అవి పారిపోతున్నాయి. ఆ స్థితికి రావడానికి కారణం ఎవరు? దేవుడిచ్చిందని ఏం చేసుకున్నాం మనం? అత్యంత తొందరలోనే దాన్ని పాడు చేసుకుని, కేవలం పాడు చేసుకునే కారణం ఏమిటి? దేవునితో సహవాసాన్ని పక్కన పెట్టుకుని సాతానుతో సహవాసంతోనూ ముందుకు వెళ్ళటం వల్ల దేవుడు చెప్పిన దాన్ని మనం వినకుండా త్రోసివేయటం వల్ల, ఆయన మాటనే త్రోసివేయటం వల్ల మనం ఆ తోటలో, ఏదైనా తోటలో దేవుడు మనకి ఇచ్చినన్నింటిని అనుభవించవలసిన మనం కడకే ఆయన దూరంగా వెళ్ళి బతకవలసిన పరిస్థితి వచ్చిందండి. అది దేవుని చిత్తం కాదండి. ఇంతగా మనం అందరూ ఏం చేయాలి? ఇప్పుడు ఈ స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఒకరికొకరు సహాయపడుతూ దేవుని సహాయంతో మనం ఈ లోకంలో ముందుకెళ్ళేవారునే ఉండాలి. అప్పుడే మనం దేవుని సహాయంతో ముందుకు వెళ్ళగలుగుతామండి. లేకపోతే ప్రయాసపడుతున్న, భారాలు మోస్తున్న వారి కింద మనం బాధలు అనుభవిస్తూ ఉన్నవారికి ఉండిపోతామండి. అందుకే ఆ ఒక్కరోజు దేవుడు పిలిచాడు చూడండి, ప్రయాసపడి భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇది మన పరిస్థితి అండి. కీర్తన 128 కీర్తన 2 చూడమ్మా. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. అంటే మనం చేసే కష్టార్జితం అండి. దేవుడు ఆశీర్వదిస్తేనే మన మేలు కలుగుతుందండి. కష్టంగా మనం ఏం పని చేస్తున్నామో ఆ పనిని ఎవరు ఆశీర్వించాలి? దేవుడు ఆశీర్వించాలి. దేవుడు ఆశీర్వించాలంటే మనం ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాసనలు, కృతజ్ఞతాస్తుతులు ఇవన్నిటిలో కూడాను దేవుణ్ణి మనం హెచ్చించేవారునే ఉండాలండి. అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటూ, దేవుని విషయంలో మనం ఐక్యంతో ఉండి దేవుని సహాయం కోరుకునేవారునే ఉండాలి.
కానీ అలా ఉన్నప్పుడే ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళగలుగుతామండి. అది ఆ విషయంలో తిమోతిని ఏమి హెచ్చరిస్తున్నాడని హెచ్చరిస్తున్నాడు పౌలు గారు, ఈ విధంగా ఉండాలని. అది దేవుడిచ్చిన మన బాధ్యత అండి. మరి ఈ రోజుల్లో ఎంతమంది ఆ బాధ్యతలు నిలవగలుగుతున్నారు? ప్రసంగి గ్రంథం చూడము 5వ అధ్యాయంలో 18-19 వచనాలు. మరియు కోరదగినదిగాను అమ్మా చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అమ్మా అన్నపానములు పుచ్చుకొనుసు తన కష్టార్జితమంతటిని వల్ల క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఎందుకంటే మనకి దేవుని ఆశీర్వాదం ఎలాగొస్తుందండి? మన జీవితకాలం అంతా మనకి ఏం కావాలి? అన్నపానములండి. అవన్నీ ఎక్కడి నుంచి రావాలి? మనకి దేవుని ఆశీర్వాదం నుంచి రావాలండి. దేవుని ఆశీర్వాదం లేకుండా మనం నోట్లోకి 4 మెతుకులు వెళ్ళటం అనేది అసాధ్యం అండి. దేవుని ఆశీర్వాదం లేకపోతే మనం ఎంత ఆస్తున్నా మనం కోరుకున్నా తినలేమండి. అది అసాధ్యం అండి. దేవుని ఆశీర్వదిస్తేనే మన జీవితకాలం అంతా కూడా సుఖంగా మనం అన్నపానములు పుచ్చుకుంటూ ఈ లోకంలో సుఖంగా ముందుకు వెళ్ళగలుగుతామండి. అందుకే దేవుని ఆశీర్వాదం కోసం మనం ప్రయాసపడేవారునే. అందుకే ప్రార్థన అండి, అందుకే విజ్ఞాపనలు, అందుకే యాచించటం. అవన్నీ ఎందుకోసం అండి? ఈ లోకంలో మనం సుఖంగా ఉండాలంటే, ఈ లోకంలో జీవించాలంటే, కడక మనం 4 మెతుకులు అన్నం తినాలంటే దేవుని కృప ఉంటేనే అది సాధ్యమండి. ఎన్ని కోట్ల ఆస్తి ఉంటుంది, కానీ అన్నీ తినగలుగుతారండి? అన్నీ తినాలంటే ఎవరి ఆశీర్వాదం ఉండాలి? దేవుని ఆశీర్వాదం ఉండాలండి. అందుకే మనం దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రయాసపడేవారునే. అంటే ఆయనలో మనం జీవించాలని దేవుని చిత్తం అండి. అందుకే ఆయన ఏదేని తోటలో పెట్టారు, బాగోగులు చూసుకోమన్నాడు అంతే. అంతేగాని ఉన్నదంతా ఎవరిచ్చారు? ఆయనే ఇచ్చాడు. కానీ ఆయన ఇచ్చిన దాంట్లో నిలిచారండి. ఆయన ఇచ్చిన దాంట్లో నిలవకుండాను సాతానుతో అక్కడ కొద్దిసేపు కాలక్షేపం చేయటం వల్ల కడకే ఆ సాతాను వచ్చి ఏం చేశాడు? మోసం చేసాడు. దేవునితో సహవాసం చేయవలసిన వారు సాతానుతో సహవాసం. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుని శత్రువుతో మనం సహవాసం చేయటం అనేది దేవునికి తీవ్రమైనటువంటి ద్రోహం చేసిన వారు అవుతామండి. ఎందుకంటే దేవునికి శత్రువు అయితే మనకి శత్రువే. కానీ దేవుని శత్రువుతో మనుష్య స్నేహం చేస్తే ఎలా ఉంటుంది? ఆ విధంగా చేయటం వల్లే మనకి కష్టాలన్నీ వస్తాయండి. అందుకే సాతానుతో మనం పోరాడాలి, కానీ వానితో స్నేహం చేసేవారి కింద ఉండకూడదండి. అందుకే పోరాడాలి. ఏ విధంగా పోరాడాలి? ప్రార్థన ద్వారా, యాసన ద్వారా దేవుని సహాయం తీసుకుంటూ వాడిని జయించడానికి ప్రయాసపడేవారునే ఉండాలండి. మరి అదేవిధంగా దీవులు, అనేక దీవులు ఉంటాయి. ఆ దీవులు పొందుకోవాలంటే ఇక్కడ ద్వితీయోపదేశకాండం చూడము 28వ అధ్యాయంలోను మొదటి వచనం నుంచి, యెహోవా హోరేబులో ఇశ్రాయేలుతో చేసిన నిబంధన కాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. మోషే ఇశ్రాయేలు అందరినీ పిలిపించి వారితో ఇట్లా. ఎందుకంటే దేవుడు అక్కడ కొన్ని బాధ్యతలు ఇస్తున్నారండి. అంటే నిబంధనలు, వాక్యములు. ఎందుకంటే దేవుని దీవెన పొందుకోవటానికి, దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి, దేవుని కృపను పొందుకోవటానికి మనం కొన్నిట్లో మనం ఆ నిబంధన తీసుకుని అందులో నిలకడగా నిలుచుకునేవారునే ఉండాలి. అలా ఉన్నామనుకోండి, అప్పుడు మనం ఎటువంటి దీవులు ఉంటే చూడమంకను
మోసే ఇశ్రాయేలు అందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతనికి సమస్త జనములకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధన కాలంలో చూసిన క్రియలను మహత్కార్యములను మీ కనులారా చూశారు కదా. అయినను గ్రహించు హృదయమును చూసి కన్నులను విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండే కడకే దేవుని చేసిన కార్యాలు గ్రహించుకోవడానికి కూడాను అక్కడ దేవుని సహాయం లేకపోతే మనకు దొరకవండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మందిరంలో వస్తూ వెళ్తూ ఉంటారు, కానీ పరిపూర్ణంగా దేవుని మీద అనుకుంటారండి, ఏమో అనుకోలేరండి. కారణం ఏంటి? చూసు కన్నులను విను చెవులను ఆఖరి గ్రహించే మనసును ఆయన ఇవ్వలేదు కాబట్టి మనం పొందుకోలేమండి. వస్తాం వెళ్తాం అంతే, కానీ దేవుడు అంటే ఏమిటో తెలియదు మనకి. అది ఇవ్వాలంటే మనం నిబంధన వాక్యంలో నిలిచేవారమునే అప్పుడు దేవుడి గురించి తెలుసుకోగలుగుతామండి. ఇంకా ముందు చదువు 4వ వస్తుంది చదువు. అయినను చూసి కన్నులను విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను మీ దేవుడినైనా యెహోవానని మీరు తెలుసుకున్నట్లు. ఒక్క నిమిషం అమ్మ, ఎందుకు నేను చదువుతున్నది 28:1-4 పక్కనే ఉంటుంది చూడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. అంటే మనకి ఇక్కడ బాగా బతకాలన్నా, మంచి పేరు ప్రఖ్యాతులతో ఉండాలన్నా, ఆశీర్వాదం పొందుకోవాలన్నా ఖచ్చితంగా ఎవరి సహాయం కావాలండి? ఇక్కడ మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలకు లోబడాలి, దేవుని మాటలను చక్కగా వినాలి. ఎప్పుడైతే దేవునికి లోబడే మనసు ఉందనుకోండి, మనల్ని ఈ లోకంలో ఉన్న ప్రజలందరికన్నాను ఎవరైతే లోబడతారో వారిని హెచ్చిస్తారండి. ఇంకా ముంచదు. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఏ దీవెనలయ్యి? నువ్వు పట్టణములోకి వెళితే దీవించబడతావు, నువ్వు పొలంలోకి వెళితే దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుడెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడును. ఇవన్నీ ఎవరి ద్వారా వస్తాయండి దీవెనలు? దేవుని అర్థనించండి. మనం ఇలాగే హెచ్చించబడాలి, దేవుని మాటలు వినాలి, ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఆయన చెప్పినవి అన్నీ కూడా కానీ ఖచ్చితంగా నిబంధనలు నిలిచి ఉండేవారు ఉన్నాం అనుకోండి, మన పట్టణంలోకి వెళ్తే పట్టణంలో దీవించబడతాం, పొలంలోకి వెళ్తే పొలంలో దీవించబడతాం. మనం వ్యాపారం చేసుకున్నారనుకోండి, వ్యాపారంలో ఖచ్చితంగా దీవించబడతాం. పశువుల మందలు, ఇంట్లోని పశువుల మందలు దీవించబడితే సమస్తమునండి మీరు చేత్తో ఏం పట్టుకుంటే అవన్నీ దీవించబడతాడు. అవన్నీ దీవించబడాలంటే ఖచ్చితంగా మనం ఎందులో నిలవాలి? దేవుడిచ్చిన నిబంధనలోనే ఆయన ఆజ్ఞలకు నిలబడాలి, దేవుడు చెప్పింది గ్రహించుకోవాలి. ఆ విధంగా వెళ్ళామనుకోండి ఖచ్చితంగా మనం ఆశీర్వాదకరంగా ఉంటామండి. మరి ఆ రోజు ఆదాము అవ్వ అలాగ ఉన్నారా అమ్మా? కేవలం కొద్ది సమయం దేవునితో ఉన్న మనం పక్కనే
ఉన్నటువంటి సాతాను. ఎందుకంటే మన అందరికీ తెలుసు ఎందుకు సాతాను ఎక్కడ ఉంటాడండి అమ్మా. ఇప్పుడు సాతాను ఎక్కువ దూరంగా ఉండడండి, మన పక్కనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఏమాత్రం చిన్న సందుచ్చినా సాతాను ఆ రోజు ఆదాముని ఎలాగైతే దేవుని దూరం చేసాడో మనల్ని కూడా దేవునికి దూరం చేసేస్తాడు. అది ఎక్కడో ఉండడు, మన పక్కనే ఉంటాడు. మరి మన పక్కనే ఉన్నప్పుడు వాడితో పోరాడవలసిన మనము పోరాటం మానేసి స్నేహం చేస్తే అక్కడ మనకి ఎలాగుంటుంది? ఏ విధంగా ఉంటాడంటే పక్కన ఒకసారి ఆదాము గురించి ఒకసారి చూడు, 3వ అధ్యాయంలో మొదటి వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులు సర్పము అది ఆ స్త్రీతో, ఇది నిజమా నీ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్లు ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు ఇవి నీవు సావకుండినట్లు వాడు తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేను. ఎందుకంటే కాసేపు సహవాసం చేసేటప్పటికి ఇంట్లో గుట్టంతా ఎక్కడికి వెళ్ళిందండి? కానీ అక్కడ దేవుడు చెప్పంది ఏమిటంటే తినకూడదు అన్నాడు, కానీ ముట్టకూడదు అనలేదండి. అంటే దేవుని మాటలోని వాడు కలిపామంటే దేవుని దోషం చేసిన వాళ్ళం అవుతామండి. అందుకే ఇది ఎప్పుడు కూడా దేవుని గ్రంథంలోనూ ఒకదాన్ని కలపకూడదు, అంటే దేవుని మాటల్లోనూ ఒకదాన్ని కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. తీసేసామనుకోండి దేవుని దోషం చేసిన వారు అవుతామండి. అందులో కలిపామనుకోండి దేవుడిని ఏమేమి చేసిన వారు అవుతాం? కసికి దోషం చేసిన వారు అవుతామండి. ఆ సమయంలో అవ్వ ఏం చెప్పింది? దేవుడు చెప్పని విషయాన్ని చెప్పినట్లుగా చెప్పిందండి. అంటే అక్కడ ఏలటి చూపిస్తుంది అనమాట, దేవుడు ఇలా చేశాడు అని. అది పాపం అండి. ఆ మాట మీరు చదవాలంటే సామెతల్లో 30వ అధ్యాయం చూడమ్మా. ఒక్క నిమిషం, 5వ వచనం కానించి. దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే, అయినను ఆశ్రయించే వారికి ఆయన కేడము, ఆయన మాటలలో ఏమియూ చేర్చకము. ఆయన నిన్ను గద్దించినేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవుదువేమో. చాలమ్మ. అందుకే దేవుని మాటలు ఒకటి తీసేస్తే ఏమవుతుందండి? కసికి దేవుడిని ఏం చేసిన వాళ్ళు అవుతాం మనం? ఆనాడు ఆ పండు తిన్నంత వల్ల ఎంత పాపమో, ఆ మాట లేని మాట చెప్పడం వల్ల కూడాను అంతే పాపం తీసుకుందండి. కేవలం మనం పండు తినొద్దు అన్నాడు, తిన్నదే అనుకుంటాం మనం, కానీ ఆడిన అబద్ధం అండి. ఎప్పుడు కూడా దేవుని మాటల్లో మనం ఒకటి తీసేయకూడదు, ఒకటి కల్పించకూడదండి. అందుకే ఆత్మతోనూ సత్యముతోనే దేవుని ఆరాధించాలి. కానీ దేవుడు చెప్పనేటువంటి దాని ద్వారా మనం దేవుని ఆరాధిస్తే దేవుడిని అబద్ధికుడిని చేసిన వారు అవుతామండి. ఆత్మతోనూ సత్యముతోనూ. ఆచారాల వల్ల ఈ వల్ల దేవుడిని వెంబడించాలని ప్రయత్నం చేస్తే దేవుడు అలా రమ్మనలేదండి. దేవుడు చెప్పంది అది, కానీ చెప్పని దాన్ని తీసుకొచ్చి మనం అది దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే దేవుని నుంచి ఏమొస్తుందండి? ఖచ్చితంగా ఉగ్రత వస్తుందండి. అదే పాపం అండి. ఎప్పుడు కూడా దేవునిలో నిలవటానికి ప్రయాసపడేవారునే మనం. ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా ఎలాగుంటాడంటే వాడు మన పక్కనే ఉంటాడు. 2 కొరింథీ పత్రిక చూడండి 11-14.
రెండో కొరింథీ 11:14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వాడు ఎలా ధరించుకుని వస్తాడు మన దగ్గరికి అండి? వాడు మందిరానికి వచ్చిన వాళ్ళ కింద ఉంటాడు. వాళ్ళలో ఉండి దేవుని మాట సగం చెప్తాడు, ఉన్న సగం వాడి ఉద్దేశం చెప్తాడు. అయ్యో వీళ్ళు మందిరానికి వెళ్తున్నారు కదా, వీళ్ళ మాట నిజమే అని ఏం చేస్తాం మనం? తేలిక నమ్మేస్తాం. కానీ వాళ్ళు ఎవరున్నాడు? సాతాను ఉన్నాడండి. అందుకే మనం తేలిగ్గా మోసం చేసే విధంగా వాడిని మనల్ని ఎంచుకుంటాడు. అలా ఎవరిని ఎంచుకుంటాడు? దేవునితో మనం తక్కువ సహవాసం చేస్తాం చూడండి, వారిని ఎంచుకుని ఈ విధంగా మోసం చేస్తాడు. తేలిగ్గా మోసపోతారండి. వెలుగుదూత వేషం వేసుకుని వాడు ధరించుకొనిచున్నాడు గనుక వాని పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం ధరించుకుని గొప్ప సంగతి కాదండి. ఎప్పుడూ కూడా మనం దేవుని గ్రంథాన్ని నమ్మాలి, కానీ మనుషుల మాటలను కాదండి. వాళ్ళు మందిరానికి వెళ్ళొచ్చు, ఏమైనా వెళ్ళొచ్చు, కానీ ఆ మాటలు వారి సొంత మాటలు కాదండి. ఆ సమయంలో వారిని వాడుకుని వారిని మోసం చేస్తూనే మనల్ని కూడా మోసం చేస్తాడు. అంటే వెలుగుదూత వేషం వేసుకునే విధంగా మన మధ్యన మనలోనే ఉండి వాడు పుల్లలు పెడుతూ ఉంటాడండి. అందుకే మనం ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కసి ఎవరి వరలో పడతామండి? సాతాను వల్లనే. ఎందుకంటే వాడు ఎక్కడో ఉండడు మన పక్క. అందుకే ఎప్పుడు కూడా మనం ప్రార్థన దేవుడి సహాయం తీసుకుని వాడిని జయించాలి తప్ప, దేవుడి సహాయం తీసుకోకుండా ప్రార్థన లేకుండా ఉన్నామనుకోండి, ఏదో సమయంలో మనం పాపంలో పడిపోతామండి. అందుకే వాడు ఎక్కడున్నాడు? ఒక ప్రకటన గ్రంథం 12:9-18 చదువు. సర్వలోకమును మోసపుచ్చుచు. ఇందుకే వాడి పేర్లు ఏంటి? అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము ఎక్కడ పడద్రోయబడింది? మన మధ్యనండి. అది భూమి మీద పడద్రోయబడింది. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? మనతోనే ఉంటున్నాడండి. వాడు మందిరానికి వెళ్ళిన వాళ్ళ దగ్గరే ఉంటాడు, కానీ వెళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళడండి. ఎందుకు? ఎవరితో పని ఉందాడికి? మనతోనే పని. కానీ మనం ఎవరితో ఉంటాం? దేవునితో ఉంటాం. మానేసామనుకోండి, ఖచ్చితంగా వాడు ఎక్కడ వచ్చి చేరతాడు? మన పక్క చేరతాడు. ఏం చేస్తాడు? చెప్పుడు మాటలు మొదలెడతాడు. అమ్మ చూసావా, వాళ్ళు ఎలాగ ఉన్నారు చూసావా, వీళ్ళు ఎలాగన్నారు చూసావా అని చెప్పి ఆ మాటలన్నీ తీసుకొచ్చి మన ఇద్దరమైన ఏం పెడతాడండి? చిచ్చులు పెట్టేస్తాడు. అప్పుడు ఆడి ఉద్దేశం నెరవేరుతుంది. వాళ్ళు ఎలా నమ్ముతాం మనం? వాళ్ళు మన మందిరానికి వస్తున్నారు కదా, లేదా ఆ మందిరానికి వెళ్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు అబద్ధాలు ఆడతారు అనుకుంటాం. అందుకే వాడు ఎక్కడ ఉంటాడో మన పక్కనే ఉన్నాడు కాబట్టి, మనతోనే ఉన్నాడు కాబట్టి, దేవుని వాక్యాన్ని పట్టుకుని ముందుకెళ్ళి ప్రార్థనాపూర్వకంగా మనం వెళ్ళినప్పుడు వాడు మన పక్కకు కూడా రమ్మన్నా రాడండి. వాడు ఎప్పుడు ఎక్కడ ఉన్నాడో మనతోనే మన పక్కనే ఉంటాడండి. ఇంకా చదువుమా. మరియు గొప్ప స్వరము పరలోకమునందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడి అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు మన పక్కన వాడు పడద్రోయబడ్డాడు. ఇప్పుడు మనకి రక్షణ ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉంది, మన చేతిలో లేదండి. దేవుడిస్తేనే మనం రక్షించబడతాం.
అందుకే మనకి ఇప్పుడు మనం ఎవరిని ప్రార్థించాలి? దేవుణ్ణి. మన దేవుని మానేసామనుకోండి, సాతాను వచ్చి మనల్ని అగ్నిగుండంలో తీసుకెళ్తాడు. అందుకే మనలో ఏముండాలి? ప్రార్థన అండి, విజ్ఞాపన అండి. అందరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎప్పుడూ ఎడవకుండా మన అందరము కూడా కలిసి పోరాడేమనుకోండి, 4 పేడల తాడు ఏం చేస్తుందండి? గట్టిగా ఉంటుంది. అదే కానీ ఒంటి పేడ తాడైతే అందుకే ఎప్పుడు కూడా ఒంటరి ప్రార్థన పనిచేయదండి. నలుగురు కూడితేనే సాతాను పారిపోతాడండి. ఎందుకు ప్రార్థన కావాలి? మన రక్షణ దేవుని చేతిలో ఉంది. ఆయన ఇవ్వాలంటే మనకి దేవుని అడగాలి. అందుకే మన ప్రార్థన కూడుకోవాలండి. అందరి కోసం అందరూ కలిసి ప్రార్థించేవారునే ఉండాలి. అది మానేసామనుకోండి, మన మధ్యన వాడొచ్చి తేలిగ్గా మనల్ని మోసం చేస్తాడు. మరి వాడి చేతిలో మోసపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? అగ్నిగుండంలోకి అండి. అందుకే మన రక్షణ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు దేవుని చేతిలో ఉందండి. దేవుని అడగాలి, మనం ప్రధేయపడాలి ఖచ్చితంగానండి. మన రక్షణ కానీ దేవుని రాజ్యం కానీ ఇవన్నీ దేవుని చేతిలో, మన చేతుల్లో లేవండి. దేవుడు ఇస్తేనే మనం పొందుకోగలుగుతాం. అందుకే బతుమాలుకో, అందుకే యాచనలు చెయ్యాలి. యాచనలు అంటే ఏమిటి? బతుమాలుకోవటం అండి. దేవుడిని అడగాలండి. ఇంకా ముంచదమ్మా. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదే అయిను, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని అదే వాడి మీద జయం ఎలా వస్తుంది మనకి? యేసుక్రీస్తు రక్తము ద్వారాను మన సాక్ష్యం అండి. అయ్యా మేము ప్రార్థనల ద్వారా వాడిని జయించాం, వాడిని అణగదొరికేసాం, సాతాను మేము ఓడించాం అన్న సాక్ష్యం అండి ప్రార్థనలండి. వాటి ద్వారానే మనం సాతాను జయించగలుగుతాం. కానీ మనం సాతాను జయించగలమంటే అది మన వల్ల కాదండి. ఎందుకంటే కేవలం మనకి పక్షం ఎవరు ఉండాలి? యుద్ధంలో సహాయం ఎవరు కావాలండి? ఆయనే మన పక్షంలో ఉండాలి. అందుకే ఆయన వేడుకోవాలి, మనం ఆయన అడగాలి. రాజ్యం అయిందే, రక్షణ అయిందే, ఆయన ఇస్తేనే మనం పొందుకోగలుగుతామండి. ఆయన అడగలేదనుకోండి, కడకే వినడానికి చెవులు కూడా ఉండవు మనకి, గ్రహించుకునే మనసు కూడా ఉండదు, ఆయన చూడగలిగేటువంటి చూపులు కూడా ఉండవండి. అవన్నీ ఎవరు ఇవ్వాలి మనకి? దేవుణ్ణి అడగాలండి. అందుకే ప్రయాసపడి భారాలు మోస్తున్నాం మనం ఆయన అడిగామనుకోండి, ఈ భారంలోంచి మనం ఖచ్చితంగా బయటపడతాం. కనీసం మనం దేవుడిని అడగటం మానేస్తే ఖచ్చితంగా మనం సాతాను ఎలా లోబడిపోతాం చూడండి. ఒక్కసారి కనుక మన సాతాను లోపరుచుకున్నాడు అనుకోండి, ఆదాముకు అవ్వకు ఏ గతి పట్టిందో మనకు అదే గతి అండి. అంతవరకు దేవునితోనే ఉన్నారు, మోసం చేశాడు. వాళ్ళు కళ్ళు తెరవబడి వాళ్ళు తమ స్థితిని గెలుచుకున్నారు. వాళ్ళు ఏం తెలుసుకున్నారో ఒంటి మీద బట్టలు లేవనుకున్నారు. అంత మునుపు ఆ విషయం వాళ్ళకి తెలియదండి. వెంటనే సిగ్గుపడతాం మొదలుపెట్టారు. దేవుడు వచ్చే సమయం అయ్యింది. దేవుడు ఎప్పుడు వచ్చేవాడు? చల్లపొద్దున వచ్చేవారు వీళ్ళతో సహవాసం చేయటానికి. కానీ దేవుడు వచ్చే సమయానికి వీళ్ళు ఎక్కడున్నారు? దాక్కున్నారు. దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడున్నాం, ఆదామా ఎక్కడున్నాం అని. ఒకసారి 3వ అధ్యాయంలో 6 నుంచి చదవమా. చూడండి, పక్కన మోసం చేసే వాళ్ళు ఉంటే ఎంత తేలిగ్గా మోసపోతామండి. వెంటనే ఆవిడ కంటికి ఎలా కనపడి దేవుడు వద్దని ఎలా కనపడుతున్నాయండి? దేవుడు ఏదైతే వద్దంటాడో అదే మనకు బాగా కనపడతాయండి. ఆ వద్దన్న పనే చేస్తాం, ఏదో వచ్చేస్తుందని. కంటికి అందంగా కనపడి వెంటనే దేవుని మాట తీసి పక్కన పెట్టేసి సాతాను మాటని తాను తినడమే కాకుండా తన భర్తకు కూడా పెట్టేసిందండి.
అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులను కుట్టి తమకు కట్టడములుగా చేసుకున్నారు. అంతవరకు సిగ్గు అంటే ఏమిటి తెలియదండి వారికి, ఆ తలంపులే లేవు వారికి. కానీ ఎప్పుడైతే సాతాను వచ్చి చేరాడో ఇప్పుడు వాళ్ళ తలంపులు ఎలాగైపోయినాయండి. కేవలం మనిషి మాట ద్వారానే కాదండి, చూపు ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా పాపం చేస్తూనే ఉంటాడండి. కారణం ఏమిటి? సాతాను పూర్తిగా మనల్ని అక్కడ దేవుడు ఇచ్చిన గుణాలన్నీ నిర్మూలన చేసేసాడండి, అన్నీ పాడు చేసేసాడు. మళ్ళీ ఇప్పుడు మనకు మళ్ళీ పరిశుద్ధాత్మ మనల్ని కడితేనే అవన్నీ మనం పొందుకోగలుగుతామండి. ఎందుకంటే ఆ సమయం దేవుడు మనల్ని ఎలా నిర్మించాడో ఆ నిర్మించి అన్నీ ఏం చేశాడండి? హృదయము, దేవుని ఆత్మ, ప్రేమ, వివేకము, బుద్ధి ఇవన్నీ కూడా వాడు ఏం చేశాడు? మనలో ఉండాలి. అవన్నీ ఏం చేశాడండి? వాడు పూర్తిగా పాడు చేసేసాడు. ఇవన్నీ పాడైపోతే మనిషి ఎలా ఉంటాడు? ఇక్కడికే అన్ని మృగాల్లో ఒక మృగంగా ఉంటాడండి. ఇప్పుడు అనేక మంది అలాగే ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదండి. చేసే పనులు ఎలాగ ఉంటాయండి? అన్నీ అలాగే ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితోనండి. ఒక క్షణం ఆదమర్చి ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం మోసపోతామండి. అందుకే ఎప్పుడు కూడా మనం ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం అండి. అందరూ కలవాలి, అందరితో కలిసి ప్రార్థించేవారునే ఉండాలి. అప్పుడు మనం సుఖంగా ఉండగలుగుతాం, భద్రంగా ఉండగలుగుతాం. లేకపోతే సాతాను ఎక్కడ ఉంటాడో? మనతోనే, మన ఇంట్లోనే ఉంటాడండి. వాడు జయించాలంటే అందరి సహాయం తీసుకోవాలండి, ఒకరు కాదండి. దేవుడు ఎంతమందిని అయితే మనకు సమకూర్చాడో మన అందరం ఏం చేసుకోవాలి? ప్రార్థించుకుని ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకునే వారునే ఉండాలండి. నాకు సంబంధం లేదని ఊరుకున్నాం అనుకోండి, లేకపోతే నష్టపోయేది ఎవరు? ఖచ్చితంగా మనమేనండి. చివరిగా 3వ అధ్యాయం 23వ వచనం చూడము. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుంచి తీయబడినో దాన్ని సేద్యము చేయటానికి ఏదేని తోటలోంచి అతన్ని పంపివేసెను. మరి ఏ స్థితిని కాయవలసిన పరిస్థితి? తోటలో ఉండి తోటమాలిగా యజమానిగా ఉండాలండి. ఇప్పుడు పరిస్థితి ఏమైందండి? చెమటోడుతానే కానీ కడుపు నిండదండి. ఆ మాట ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పుడు మన విత్తనాలు వేస్తేనే పంట వస్తుంది. అదే పొలంలో కలుపు మొక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? కనీసం విత్తనం కూడా వేయం, మనం ఎరువు కూడా వేయం వాటికి. కానీ అయ్యేందుకు పెరుగుతున్నాయి? అది దేవుని శాపమండి. కనీసం వాటిని పట్టించుకోము మనం. కానీ 1 సంవత్సరం ఉన్న పొలాన్ని విడిచిపెట్టేసామనుకోండి, ఆ తర్వాత మళ్ళీ 1 సంవత్సరం వచ్చేసరికి ఎలా పోతుంది పొలం? అన్నీ పెరిగిపోతాయి కదండి. అవి మన శాపం అండి. అది చెమటోడిచి కష్టపడి తినాలి. ఇంకో క్వశ్చన్ చదువుతూ ఉంటుందమ్మా అక్కడ. అప్పుడు ఆయన ఇంకా పైన ఇచ్చాం మరి. ఒక నిమిషం 17 నుంచి చదువు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము. ఇప్పుడు ఈ భూమి ఎందుకు శమించబడిందండి అమ్మా? దేవుని మాటను మనం
నిర్లక్ష్యం చేయటం వల్ల, దేవుని మాట త్రోసివేయటం వల్ల దేవుడు మనకి ఇచ్చిన భూమిని దేవుని శాపం గురైందండి. ఇంకా ముచ్చదు, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చపోదలను నీకు మొలిపించును. పొలములోని పంటే తింటావు, నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారమును తిందువు. హల్లెలూయా. ఏదేని తోటలో పెట్టినటువంటి మనిషి కడకే దేవుని మాటకి తోసివేయటం వల్ల ఏ స్థితిలోకి వచ్చారండి? ఆ శాపం మన మీద కూడా ఉందండి. ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నదే. అందరి పొలాల్లో చూడండి, కాదు నిర్లక్ష్యంగా ఉన్నవారి పొలం ఎలాగుంటుంది? అది శాపం అండి. అది ఏ కుటుంబం అయితే దేవుని మాటకు లోబడుతుందో దేవుని ఆశీర్వాదాలు అన్నీ పొందుకుంటుందండి. ఏ కుటుంబం అయితే దేవుని మాటకు లోబడదో గచ్చపోదలో ముళ్ళ మొక్కలు అంటే చెడు అలవాట్లు, చెడు క్రియలు, చెడు తలంపులు, చెడు మాటలనే. అంటే కేవలం నేల ఒకటే కాదండి, మన హృదయం కూడా దేవుని శాపానికి గురవుతుందండి. ఈ అలవాట్లన్నీ ఎవరికి వస్తాయి? కాసి మనకేనండి. అందుకే ఎప్పుడు కూడా దేవుని మాటను ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేసుకోకూడదండి. నిర్లక్ష్యం చేసుకున్నాం అనుకోండి, ఈ లక్షణాలన్నీ మనకు శాపంతో కూడినటువంటి జీవితాలుగా మారిపోతాయండి. ఏదైనా తోటలో సంతోషంగా ఉండవలసిన వారు కడకే ప్రయాసముతోనూ వారి జీవితంలో ముందుకెళ్ళదు, అదే మనకి శాపం అవుతుందండి. దేవుడి సహాయం తీసుకోవాలి, ప్రార్థించాలి. ప్రార్థనలో ముందుకెళ్ళామనుకోండి ఖచ్చితంగా దేవుడే మనకి సహాయం చేస్తారు. అందుకే ప్రతి శాపం కూడా ఎవరు మోసుకున్నారో